నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తాన్ని కనుక చూస్తే గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ పరిస్థితి అయోమయంగా మారినట్టు కనపడతా ఉంది. భువనేశ్వర్ని తిట్టిన పాపం వల్లభనేని వంశీ పాలిట శాపంగా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే గన్నవరం నియోజకవర్గం కనుక పరిశీలిస్తే మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోవటం చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో అనేక మార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువసార్లు ఇక్కడ గెలుస్తూ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే 2019 ఎన్నికలకు సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 800 ఓట్లతోటి యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీ చేతిలో ఓటమి పాలారు. అయితే ఓటమి చెందిన దగ్గర నుంచి కూడా యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలో ప్రజలతోనే మమేకమవుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనూహ్య రీతిలో వల్లభనేని వంశీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలైతే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వల్లభనేని వంశీకి అయితే అప్పచెప్పిన పరిస్థితి ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజకవర్గ పగ్గాలు అనధికారికంగా చేపట్టిన వల్లభనేని వంశీ తనదైన శైలిలో రాజకీయాలు నడుపుతూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతల మెప్పు కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా నారా లోకేష్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వచ్చారు. తనకి ఏ రాజకీయ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందో ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలను, అధినేతలను, ఆఖరికి వారి భార్యలను సైతం కూడా ఇష్టానుసారంగా తిట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే వల్లభనేని వంశీ నోరు జారి నారా భువనేశ్వర్కి సంబంధించినటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారానికి తెరదీపాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు కూడా వల్లభనేని వంశీ మాటలను ఖండించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆనాడు వల్లభనేని వంశీ నారా భువనేశ్వర్ని మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలే ఇప్పుడు వల్లభనేని వంశీ పాలిట శాపంగా మారినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. నియోజకవర్గంలో వల్లభనేని వంశీని ఓడించాలనేటువంటి ఒక బలమైనటువంటి కంకణం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కట్టుకున్నట్టు కనపడతా ఉంది. అయితే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు వచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన వైకాపా కార్యకర్తలు తక్కువే వచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే యార్లగడ్డ వెంకట్రావు మొదటి నుంచి కూడా సౌమ్యుడిగా పేరొందినటువంటి నేత, ఎన్ఆర్ఐగా ఆయనకైతే గుర్తింపు ఉంది. ఎన్ఆర్ఐగా యార్లగడ్డ వెంకట్రావు రాజకీయ రంగ ప్రవేశం చేసిన పరిస్థితి ఉంది. తన ఓటమి చెందినప్పటికీ కూడా 5 సంవత్సరాలు ప్రజల్లోనే ఉంటూ వచ్చారు. గన్నవరం నియోజకవర్గాన్ని ఐటీ హబ్గా మారుస్తానంటూ యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే వల్లభనేని వంశీ మీద ఉన్నటువంటి విపరీతమైన కసి మొదటి నుంచి కూడా గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట అవటం, ఈ అంశాలన్నీ కూడా యార్లగడ్డ వెంకట్రావు కలిసి వస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినప్పటికీ కూడా అటు తెలుగుదేశంతో పాటు జనసేన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కేవలం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 800 ఓట్ల మెజార్టీతో గెలిచిన వల్లభనేని వంశీ వైకాపా నుంచి కేవలం 800 ఓట్లతో ఓడిపోయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు ప్రస్తుతం కనుక చూస్తే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సైతం కూడా తెలుగుదేశం కూటమికి జతకట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు బరిలో దిగిన పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే గన్నవరం నియోజకవర్గంలో వారు వన్ సైడ్గా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. గన్నవరం నియోజకవర్గ ప్రజలు యార్లగడ్డ వెంకట్రావుకి పట్టం కట్టేటువంటి పరిస్థితులు నియోజకవర్గంలో స్పష్టంగా కనపడతా ఉన్నాయి.